కోమటిరెడ్డి ఆరోపించినట్టుగా 10,000 కోట్లు ఏం చేశారు? ఆయన దగ్గరే ఉండి ఉండొచ్చు, ఆయనకే ఇచ్చానేమో, అది అడుగుతు మరి ఆయన. ఇది మెంటల్ కేసు తప్ప ఇప్పుడు బురవనోడు మాట్లాడతారు అసలు ఆ మాటలు. జగదీష్ రెడ్డి జరిగిన అగ్రిమెంట్ 20,000 ఆడ 2 సంస్థల మధ్యన 19,000కు 20,000కు ఏం తెలుగులో మాట్లాడరా అవి. జగదీష్ రెడ్డి గారు విద్యుత్ వీళ్ళని మీ మీడియా మిత్రులు తీసుకుంటారు హైదరాబాద్, కానీ వీళ్ళని పిచ్చి బ్రదర్స్ లాగా చూస్తారు, మా దగ్గర మెంటల్ బ్రదర్స్ లాగా చూస్తారు వీళ్ళని. ఓకే, ఇంకొక బ్రదర్ మాట్లాడారు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారో చూసినప్పుడు మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి బయట ఎన్నో ఆశలతోటి ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణని అప్పులపాలు చేసి ఈయన అంటాడు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారు కిరసనాయిల దీపంలో చదువుకున్నట్టు. ఈ కిరసనాయిల దీపంలో చదువుకున్న మాజీ మంత్రి, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి 2014లో ఈరోజు నాగారం తుంగతుర్తిలో బంగ్లా కట్టి 1000 కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అధ్యక్ష? రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి, ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి, ఈయన మంత్రిగా మాత్రం భూములు, ఇసుక మాఫియా 1000 కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష. మెంటల్ కేసులు చెప్పాలి. మీరు నిజంగా కిరాయి ఇంట్లో ఉన్నారా 2014లో? ఇప్పుడు కూడా కిరాయి ఇంట్లో ఉన్నా. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. యూ కమ్ విత్ మీ. ఇప్పుడు కూడా ఈయన 1000 అంటాడు, అలా నేను 10,000 అంటాడు. మళ్ళీ ఆయన 10,000 తర్వాత మీరు ఎందుకో తొందరపడి తీసేసారు. ఇంకోటి 20,000 కూడా ఉంది దాంట్లో, అలా అన్న దాంట్లో 20,000 కూడా ఉంది. అదే మరి వాళ్ళు చెప్పాలి, చూపిస్తే కనీసం కొంతనే తీసుకుందాం. దాంట్లో ఇద్దరు అల్లములు వచ్చేస్తే ఏడు దాచిపెట్టిన ఒక పర గడపర పట్టుకొస్తే తీద్దాం. గింత మెంటల్ కేసులు వీళ్ళు ఏడ మాట్లాడుతున్నామో సోయలేదు. అయితే నేను మీకు ఇంకొకటి చెప్పాలి, తప్పకుండా వీళ్ళ మీద తగు సందర్భంలో బ్రహ్మాండం చర్యలు తీసుకుంటాను నేను. ఎప్పుడు ఎట్లా ఇరికేయాలనో, ఎక్కడ పెట్టాలనో అన్నీ మంచి రికార్డ్ అయి ఉంటున్నాయి. తప్పించుకోలేరు ఇక దొంగలు. మీడియా ముందు మాట్లాడితేనేమో నేను అట్లనే మీడియా వాళ్ళు ఇట్లా అన్నారు అందరూ, కానీ నాకు మంచిగా దొరికారు ఫ్లోర్లో. అందుకే నేను ఆ రోజు అవకాశం వదిలిపెట్టకుండా నేను అవకాశం తీసుకున్నా, మంచిగా ఇరికిస్తా. వీళ్ళు మాట్లాడిన మాటలకు 10 ఏళ్ళు ఎంత చెత్తవాగుడు వాగినా వీళ్ళు, నేను మాట్లాడలేదు, ఇప్పుడు రియాక్ట్ కాలేదు. జిల్లాలో ప్రతి సందర్భంలో ఇట్లాంటి చెత్త మాటలే, కానీ నేను ఫ్లోర్లో కాబట్టి వెంటనే రియాక్ట్ అయినా. ఎక్కడ సందర్భం దొరకాలనుకున్నా దొరికిరు మంచిగా. ఈ దొంగలు మాట్లాడిన మాట ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఆ మాటలు ఏం చేయబోతున్నారు? తప్పకుండా ఎక్కడ ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఆ సందర్భంలో చేస్తాను నేను, అది మరొక సందర్భంలో చెప్తా. అంటే ఆల్రెడీ రెడీ చేసుకుని చేస్తేనే ఉన్నా, ఎందుకు పెడతా. కానీ అసలు విద్యుత్ శాఖలో ఏం జరిగింది? కేంద్ర ప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ని సప్లై చేస్తామని అంటే ఎక్కువ ధరకు ఛత్తీస్గఢ్తో ఒప్పందం చేసుకున్నారు. ఉపయోగించిన కారిడార్ కూడా 100 కోట్ల రూపాయలు. నేను అదే అంటున్నాను, ఎక్కడ జరిగిందో లోపం, ఎక్కడ జరిగిందో మిస్టేక్ చూపించాలి. ఛత్తీస్గఢ్ది గవర్నమెంట్ పవర్, ఇక్కడ తీసుకుంటుంది మన విద్యుత్ సంస్థ. ధర నిర్ణయించేది ఈఆర్సీ ధర ఎప్పుడు కూడా నిర్ణయించేది ఈఆర్సీ తప్ప ధర మీరు నేను నిర్ణయించుకోవడానికి లేదు. మీరు ఉత్పత్తిదారుడు, నేను కొనుగోలుదారుడైనా ధర నిర్ణయించేది ఈఆర్సీ ధర నిర్ణయించి ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు అందులో ఇది జరిగిందంటే వాడు నవ్వుతాడు, తెలిసినవాడు. ఒక అబద్ధాన్ని 100 సార్లు ప్రచారం చేసి కొంత మీడియా హౌసెస్ వాళ్ళకి అనుకూలంగా వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం పైన వ్యతిరేకత ఉన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేని కొన్ని మీడియా సంస్థలకి వీళ్ళు ముందుకు వచ్చిన తర్వాత దొరికింది, వాళ్ళకి కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరికి వాళ్ళు చేసిన ప్రచారం కొంత దుర్మార్గమైన ప్రచారం. దాన్ని కొంత ప్రజల్ని మోసం చేసి నమ్మించే అవకాశం వచ్చింది తప్ప అక్కడ ఏమీ లేదు. అయితే అక్కడ సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీని, కాలం చెల్లిన టెక్నాలజీని వాడారు. అది మురిగిపోయిన టెక్నాలజీ. వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఒక ప్రైవేటు సంస్థను కాపాడటానికి తెలంగాణ ప్రభుత్వం BHELతో ఒప్పందం చేసుకుని ఒక ప్రైవేట్ సంస్థ నుంచి అప్పులు ఊపులోంచి బయటపడేసి ప్రభుత్వాన్ని ముంచేశారు. BHEL పెంచే ముఖ్య అవసరం మాకేందండి? BHEL కేంద్ర ప్రభుత్వ సంస్థ. BHEL అప్పుల నుంచి బయటపడించి అక్కడ మాకే BHEL కాదు, BHELతో సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఒప్పందం చేసుకున్న సంస్థ BHEL కదా, మాకు ఇచ్చేది BHEL కదా, వాడోడు కాదు కదా. BHEL నుంచి కొనుగోలు చేసింది సబ్ క్రిటికల్ టెక్నాలజీనా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ? 100% అది సబ్ క్రిటికలే. ఇవాళ కూడా సబ్ క్రిటికల్ పెడతా ఉన్నారు. ఇంకా మా తర్వాత 17 సంస్థలు పెడతా ఉన్నాయి భారతదేశం. వీళ్ళకి అసలు మొదలు అది తెలియదు. వాడోడో ఒకటి చెప్పినాడని చెప్పేసి ఆ పదాన్ని వాగినారు. సూపర్ క్రిటికల్కి సబ్ క్రిటికల్కి ఉండే తేడా ఏంది, అసలు ఎందుకు దీన్ని ఎందుకు వాడకూడదు, దాన్ని ఎందుకు వాడాలి? ప్రపంచం మొత్తంలో కూడా 2013-14 వరకు కూడా ఉన్న టెక్నాలజీ సబ్ క్రిటికల్ టెక్నాలజీ. 2014 తర్వాత 600 పైన మెగావాట్లది పెడితే దాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటారు. మొత్తం ప్రపంచంలో అప్పటి వరకు అంతా కూడా 50 మెగావాట్లు, 60 మెగావాట్లు, 100 మెగావాట్లు, 200 మెగావాట్లు అదే ఉండేది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఆ తర్వాత కొత్తగా వచ్చిన R&Dలో కనుక్కున్నారు 600 పైన ఒకేసారి పెట్టవచ్చు అని చెప్పి, దాన్ని సూపర్ క్రిటికల్ అని అంటారు.
ఆ టెక్నాలజీ వాడాలి, దీనివల్ల కొంచెం ఎక్కువ ఎమిషన్స్ వస్తున్నాయి, ఈ తక్కువ యూనిట్ల వల్ల కొంచెం పొల్యూషన్ ఎక్కువ వస్తుంది, దానివల్ల తక్కువ వస్తుంది అనేది ఒక టెక్నాలజీ చెప్పిన విషయం. అది చట్టం మొత్తం ప్రపంచవ్యాప్తంగా అగ్రిమెంట్ ఉంది. 2013 తర్వాత ప్రారంభం చేసేవి ఏదైనా 2017 మార్చి లోపల పూర్తయ్యేటట్టు ఉంటేనే దాంతో చేసుకోండి, 17 తర్వాత చేయకూడదు అని చెప్పేసి అని ఒక చట్టం తీసుకొచ్చారు. వాళ్ళు 2017 లోపల మేము పూర్తి చేసి ఇస్తాము అని చెప్పారు BHEL. మనకు అర్జెంట్ ఉంది ఆనాడు, తెలంగాణ ఏర్పడ్డ నాడు విద్యుత్ సమస్యనే పెద్దది, మనకి అర్జెంట్ అవసరం ఉంది. వాళ్ళు తెలుసుకొని వచ్చినారు. వాళ్ళు తెలుసుకొని వచ్చి సార్ మీకు మేము 2 yearsలో కంప్లీట్ చేసి ఇస్తాం, 7 ఏళ్ళు పట్టింది, 1000 మెగావాట్లు మీకు కంప్లీట్ చేసి ఇస్తాం అని చెప్పినారు వాళ్ళు. ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ, భారతదేశంలో నవరత్నాలు అని పిలిచే సంస్థలు మీకు తెలుసు, నవరత్నాలు అని పిలుస్తారు వాటిని. 9 సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రపంచంలోనే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉన్న సంస్థలు. దాన్ని నమ్మకుండా ఎట్లుంటాం మనం? వాళ్ళు వచ్చి పెడతామని చెప్పినారు. తప్పకుండా మాకు అర్జెంటుగా అవసరం ఉంది, ఎంత వీలైతే అంత తొందరగా 2 నెలలు చేయడం అంటే చాలా గొప్ప అద్భుతమైన విషయం, చేసి ఇవ్వండి అని చెప్పినాము. వాళ్ళు తీసుకొచ్చి పెట్టినారు. దురదృష్టం ఏంది అని అంటే ఎవడో ఒకడు వైజాగ్ సంబంధించినోడు NGTలో కేసు వేయడం, NGT స్టే ఇవ్వడం, దాంతో డిలే అయింది, అందరికీ తెలుసు ఆ విషయం.